నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే. హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి లిరిక్స్ అనేవి ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో విధంగా సాంగ్ని యాడ్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఈ ఫోటోని సాంగ్ ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నింగిలో అనేసి వస్తుంది కదా, ఇలా టైప్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో సో నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు సైజ్ మీకు ఎంత కావాలి, నేను ఒక 24 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అదే ఇంకా టెక్స్ట్ కలర్ ఇక్కడ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇలా మీకు ఆ లిరిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి మనకు సాంగ్లో ఆ నింగిలో అని ఫస్ట్ లిరిక్ ఎక్కడి వరకు వస్తుంది అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో నాకు 2.03 సెకండ్స్ వరకు నింగిలో అనేసి వస్తుంది. సో అక్కడ వరకు ఫస్ట్ లిరిక్ని ఎక్స్టెండ్ చేసుకోండి అక్కడ వరకు. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఆ లిరిక్ నేను కొంచెం ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేస్తున్నాను, ఒక కొద్ది కింది జరుపుకున్నాను. ఇప్పుడు మనకు చూడండి లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా, దీనికి మనం జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఆ లిరిక్ని క్లిక్ చేసుకోండి, మళ్ళీ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇందులో థర్డ్ వన్ జూమ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో తర్వాత 1.00 దగ్గర సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా జూమ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నేను జూమ్ చేసాను 3157 వరకు ఇలా జూమ్ చేసుకోండి. నేను కనుక చూడండి 3157 వరకు ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ ఇన్ అయితే కనుక అవుతుంది. ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్లో ఉంచేసుకొని ఇలా గ్రాఫ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని నేను ఏ విధంగా అయితే గ్రాఫ్ ఇచ్చేస్తున్నాను చూడండి. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా గ్రాఫ్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మనకు జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా అయితే కనుక యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసి ఒక్కసారి చూడండి, మీకు ప్రూఫ్ చూపిస్తాను. చూసారు కదా, ఇలా జూమ్ ఇన్ అయితే కనుక టెక్స్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి కదా, సేమ్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు గాషియన్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేయండి. సో ఇప్పుడు చూడండి టెక్స్ట్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, అదేవిధంగా మనం 1.00 సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర స్ట్రెంత్ 00 ఇచ్చేసుకోండి. సో మళ్ళీ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి స్ట్రెంత్ అనేది మీరు 1.215 చేసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర 1.215 చేసుకొని సో మనకు చూడండి ఈ విధంగా బ్లర్ అయిపోతుంది టెక్స్ట్ అంతా కూడా. సో ఆ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ ఉంచేసుకొని కింద గ్రాఫ్ ఆప్షన్ ఉంది కదా, ఆ గ్రాఫ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని నేను ఏ విధంగా అయితే గ్రాఫ్ ఇచ్చేస్తున్నానో సో ఆ విధంగా మీరు గ్రాఫ్ సెట్ చేసుకుంటే మనకు సేమ్ మనకు జూమ్ ఇన్లో టైప్లో ఎగ్జాక్ట్గా అయితే కనుక అవుతూ ఉంటుంది మనకు బ్లర్ అనేది కూడా. సో చూడండి ఎగ్జాక్ట్గా ఇలా గ్రాఫ్ ఇచ్చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా ఇలా ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సో ఈ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని మనము కాపీ చేసుకోవచ్చు. సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వైట్ ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మనం రీఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మరి మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో సాంగ్ వినండి, సాంగ్ వింటూ మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడి వరకు అయితే వస్తుంది అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకోండి. అక్కడ వైట్లో ఉంచేసుకొని సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే సో సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పేస్ట్ చేసుకుంటే థర్డ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది రీఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది.
సో ఆ థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ ఉంచేసుకొని ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఇలా కట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా ఇలా ఎండ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ ఇస్తాను. సో అవి డైరెక్ట్గా యాడ్ చేసుకొని స్క్రీన్కి ఇలా ఫుల్గా అప్లై చేసుకొని దానికి ఏమన్నా వాల్యూమ్ ఉంటే కనుక మ్యూట్ చేసుకోండి. సో మ్యూట్ చేసుకొని బ్లెండ్ అనే ఆప్షన్లో లైట్ అండ్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు స్క్రీన్కి అయితే కనుక అవి అప్లై అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా అప్లై చేసుకున్నాక పైన సేవ్ బట్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో మనకి ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. ఓకేనా?